బంగారానికి సంబంధించి వాస్తవంగా ధరలు వాటంతటా అవి పెరుగుతుండటం అంటే 70,000 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి లక్ష ఇట్లా ఈ రేంజ్లో కొట్టుకుంటుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా మనందరి దగ్గర నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేస్తాయి. అవి వాళ్ళ దగ్గర అటు పెట్టుకుంటే మనకి ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తారు? దాన్ని వేరే వాటిలో పెట్టుబడి పెట్టాలి, దాంట్లో లాభాలు రావాలి. ఆ లాభాలు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనకేమైనా చేయగలుగుతారు. కాబట్టి ఈ డబ్బుల్ని దేంట్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఇప్పటిదాకా షేర్లు లేకపోతే డిబెంచర్లు ఇట్లాంటి వాటిలో కాకుండా ఇప్పుడు ఈ బంగారం దాంట్లో బంగారం కొంటాం మేము ఈటీఎఫ్లో బంగారానికి సంబంధించినటువంటి షేర్లు ఉన్నాయి కదా, వాటిట్లో పెట్టుబడులు పెట్టాలంటేనేమో రూల్స్ ఒప్పుకోవట్లా. ఇప్పుడు దానికి అనుమతించమని చెప్పేసి అడుగుతున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి గత 12 నెలల వ్యవధిలో 30% ప్రతిఫలం లభించింది. ఇలాంటి పెట్టుబడి పథకాన్ని తాము అవకాశంగా మలుచుకునేందుకు బీమా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. యూనిట్ ఆధారిత బీమా పాలసీ యూలిప్కి సంబంధించిన పెట్టుబడులు పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కి కేటాయించేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థకి అనేక బీమా సంస్థలు కోరుతున్నాయి. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా నిర్మించేందుకు ఆర్థిక అనిశ్చితుల నుంచి కాపాడేందుకు పసిడి పెట్టుబడులు తోడ్పడతాయని భావిస్తున్నారు. 10 గ్రాముల వేలి బంగారం ధర లక్ష సమీపాన ఉన్న క్రమంలో ఈ పరిణామం ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. అయితే వీళ్ళు గనక అందులో పెట్టుబడులు ప్రారంభిస్తే గనక బంగారం ధర తగ్గదిక అదే రేంజ్లోనన్నా ఉంటుంది, లేదా అంతకంటే పెరుగుతుంది.